హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం సంభోగ శక్తిని అదేవిధంగా వీరవృద్ధిని రెండింటికి ఉపయోగపడే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. అయితే చాలా మందిలో రెండు ప్రాబ్లమ్స్ విడివిడిగా చూస్తుంటాం. కొంతమందిలో సంభోగ శక్తి తక్కువగా ఉండడము, అది సంభోగ శక్తి తక్కువ వీరకాన సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లేదా వీరకాన సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, సంభోగ శక్తి అధికంగా ఉన్నా కూడా. అయితే ఈ రెండింటిని కూడా, అంటే ఆ సమస్య ఉన్నా ఈ సమస్య ఉన్నా, రెండు సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే అతి సులువైన చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనికి కావాల్సినవి కేవలము రెండు ఐటమ్స్ అండి. ఒకటి వచ్చేసి నీరు గొబ్బి గింజలు. నీరు గొబ్బి గింజలు వీర వృద్ధిని చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి దూలగొండి గింజలు. దూలగొండి గింజలకు రెండు లక్షణాలు ఉంటాయండి. ఇది సంభోగ శక్తిని పెంచుతుంది, వీర వృద్ధిని పెంచుతుంది. సో మనం ఏం చేయాలి అంటే ఈ నీరు గొబ్బి గింజలను అదేవిధంగా ఈ దూలగొండి గింజలను సమభాగాలుగా తీసుకొని బాగా ఎండబెట్టి దంచి పొడి చేసి చూర్ణం చేసుకోవాలి. ఇవన్నీ మేమేమైనా చేసుకోగలుగుతాం సార్, మాకు అంత టైం ఉండదు అనుకుంటే నీరు గొబ్బి గింజల చూర్ణం లభిస్తుంది, అదేవిధంగా దూలగొండి గింజల చూర్ణం కూడా లభిస్తుంది మార్కెట్లో. సో ఈ చూర్ణాలను తీసుకొని వచ్చి సమభాగాలుగా తీసుకొని వచ్చి వీటిని రెండింటిని మిక్స్ చేసుకొని రోజు ఒక చెంచా మోతాదులో దీనిలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఒక గ్లాసు ఆవు పాలలో కలుపుకొని తీసుకోవాలి. వేడి చేసినా పర్లేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. సో ఒక మామూలు టీ గ్లాసు కన్నా మన జ్యూస్ గ్లాసు ఆ మోతాదులో ఆవు పాలు, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆవు పాలే కావాలి. ఆవు పాలలో ఈ చూర్ణాన్ని మిక్స్ చేసినటువంటి ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు కండ చక్కెర, ఈ రెండింటిని కలుపుకొని ఆ పాలను ఉదయం పూట పరికడుపున రోజుకు ఒకసారి 2 రోజులకు ఒకసారి తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే 2 రోజులకు ఒకసారి మాత్రం తీసుకోవాలి. రోజు ఒకసారి తీసుకుంటే వేడి చేసే లక్షణాలు ఉంటాయి దీనికి. కాబట్టి 2 రోజులకు ఒకసారి మాత్రమే తీసుకుంటూ 3 నుంచి 4 రోజులకు, అంటే ఈ వీరకాన సంఖ్య తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని రెగ్యులర్గా రోజు పార్టిసిపేట్ చేయవద్దు. కాకపోతే ప్రెగ్నెన్సీ పీరియడ్ అని ఉంటుంది కదా, సో 12 అంటే స్త్రీలకు డేట్ వచ్చినాక 12 నుంచి 16 రోజులు, ఈ రోజులలో మాత్రం రెగ్యులర్ పార్టిసిపేట్ చేసుకోవాలి. మిగతా రోజులలో మాత్రం 3 to 4 days ఒకసారి మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే వీరకణాల వృద్ధితో పాటు సంభోగ శక్తి, సంభోగ వాంఛలు కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావండి. ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని వాడు. సార్ మాకు ఏజ్ ఎక్కువ ఉంది, పిల్లలు పుట్టిల్లు, మాకు ఇప్పుడు వీర వృద్ధితో సంబంధం ఏం లేదు అని అనుకున్నా కూడా వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చును. సో అంతేకాకుండా ఇది వాడే సమయాలలో పులుపు పదార్థాలు, ముఖ్యంగా చింత పులుపు, చారు, సాంబారు, పచ్చళ్ళు, చికెను, చేపలు, ఆల్కహాలు, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులలో తీసుకోకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పథ్యం అనేది ఆయుర్వేదిక్ మూలికలు పని చేయాలి 100% అంటే పథ్యం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఈ విధంగా చేస్తూ నేను చెప్పిన చిట్కాను ఫాలో అయితే కేవలము 45 రోజుల్లోనే సంభోగ వాంఛలు, సంభోగ శక్తి, వీర వృద్ధి, వాటి యొక్క చలనము అన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయండి. నో డౌట్. ఎందుకు అని అంటే మా వద్ద మెడిసిన్ వాళ్ళు, అంటే ఈ సంభోగ శక్తి తక్కువగా ఉండి కానివ్వండి, లేదా వీరగణాల వృద్ధి తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మా దగ్గర మెడిసిన్ వాడే వాళ్ళలో మేము వీటిని కూడా యాడ్ చేస్తాము. కాబట్టి దాని గురించి నాకు క్లియర్గా తెలుసు. కానీ మేము చేసే ఐటమ్స్ అన్నీ మీకు అందుబాటులో ఉండవు, ప్లస్ మాత్రలు కూడా మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి మీరు ఇంట్లో చేసుకోగలుగుతాను అని అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేను చెప్పినట్టుగా ఈ సమస్యను మీరు పూర్తిగా బయటపడవచ్చు. ఓకే, సో దీనిని ఏ వయసు వాళ్ళైనా సరే వాడుకోవచ్చు. దేనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, వీలైతే ఫస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ నుండి స్టార్ట్ చేసుకోండి. ఒకేసారి స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ నుండి స్టార్ట్ చేసుకొని కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేకుండా మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా మాకు తప్పకుండా కామెంట్ ద్వారా కానివ్వండి, లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి కానీ మీ సమస్యను తెలియజేసి దానికి కావాల్సినటువంటి సలహాలని, సూచనల్ని, చిట్కాలను, అవసరమైతే మెడిసిన్స్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు నేరుగా నన్ను సంప్రదించాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా ఉంటుంది. నేరుగా మా అడ్రస్కి వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. కింద డిస్క్రిప్షన్లోనే మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.